Alcara Water Solution for hot water problems. Contact 9399906356. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. ముందుగా మహిళా ప్రేక్షకులకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మీకు ఒక ఆదర్శ మహిళ గురించి తెలియజేస్తున్నాం. ఈవిడ ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థలో CEO డైరెక్టర్గా ఉంటూ ఆ కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 90% మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు అండ్ చేయూతగా కూడా నిలిచారు. ఆవిడే అల్కరా వాటర్ సొల్యూషన్స్కి సంబంధించిన CEO డైరెక్టర్ విజయ్ గారు. వారితో మాట్లాడి అసలు ఈ కంపెనీ స్థాపించాలి అన్న ఆలోచన వారికి ఎలా వచ్చింది, ఇందులో కేవలం మహిళలకు ఎక్కువ శాతం అంటే 90% మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అన్న థాట్ ఎందుకు వచ్చింది అన్నీ కూడా ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే విజయ గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? ఎవ్రీథింగ్ గుడ్. సో మేము చాలా విన్నాం మీ గురించి. అంటే ఒక చిన్న స్థాయి నుంచి ఒక కంపెనీని స్థాపించి దాన్ని ఒక విజయపథంలో తీసుకెళ్ళడం అన్నది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. విజయ అవకాశాలు అందరికీ రావు. సో మీ పేరులోనే విజయం ఉంది, విజయ అని. అసలు మీ గురించి చెప్పరా? అంటే మీ స్టడీస్ ఏంటి, క్వాలిఫికేషన్స్? నేను వచ్చేసి బార్న్ అండ్ బాటప్ హైదరాబాద్. ఇక్కడే పుట్టి పెరగడం వల్ల అప్పట్లో నక్సలైట్ ప్రభావం ఎక్కువ ఉండేది చిన్నప్పటి నుంచి కూడా. అదంతా చూస్తూ పెరగడం వల్ల నాకు రెవల్యూషనరీ థాట్స్ ఎక్కువ ఉండేటివి. సో ఆ విధంగా ప్లస్ స్కూల్కి వెళ్ళి వస్తూ ఉండేటప్పుడు ఆ గోడల మీద రాడికల్స్ వాళ్ళు రాసిన స్లోగన్స్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యేదాన్ని. సో ఆ విధంగా నా స్టడీస్లో అప్పటి నుంచే నాకు రెవల్యూషనరీ థాట్స్ అనేవి ఉండేటివి. మ్యారేజ్ అయిన తర్వాత నేను జనరల్గా అండ్ గ్రాడ్యుయేషన్ అండ్ MBA అండ్ LLB డిస్కంటిన్యూ అండ్ స్టడీస్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మ్యారేజ్ అయ్యిందో అప్పుడు కంప్లీట్గా హస్బెండ్, ఫ్యామిలీ, నాకు 2 సన్స్, వాళ్ళతోనే లైఫ్ గడిచిపోయింది. కొంతకాలానికి అవసరాన్ని బట్టి కొన్ని ఎమర్జెన్సీని బట్టి నేను బిజినెస్లోకి యాక్సిడెంటల్గానే వచ్చాను హస్బెండ్కి హెల్ప్ చేద్దామని. అండ్ ఆ తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. కంప్లీట్గా పిల్లలు కూడా ఈలోపు పెద్ద అయిపోయారు కాబట్టి ఇంకా కంప్లీట్గా బిజినెస్లోనే నేను ఒక విధంగా చూస్తే ఎస్ యా కంప్లీట్గా ఇంకా బిజినెస్లోనే. అండ్ బిజినెస్తో పాటు కూడా నేను ఒక NGO ఒకటి స్టార్ట్ చేశాను, షేర్ అంబ్రిల్లా అనేసి, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా మీకు చెప్పాను కదా, రెవల్యూషనరీ బెటర్ సొసైటీ ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు ఈక్వాలిటీ ఉండాలి అనేది చిన్నప్పటి నుంచి అలా పెరగడం వల్ల నాకు వచ్చింది. దాంతోనే అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనేది కూడా నాకు ఇష్టమైన సబ్జెక్ట్ అనమాట. ఎందుకంటే ఐ లవ్ నేచర్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా ఆ విధంగా ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ని ఎలా స్పాయిల్ చేస్తున్నారు మన చుట్టుపక్కల తెలిసి తెలియక అనేది మొదటి నుంచి కూడా ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ఆలోచిస్తూ రావడం వల్ల ఈ బిజినెస్లో ఫ్యామిలీ ఒక సెట్ అయిన తర్వాత సంథింగ్ చేయాలి అనే ఉద్దేశంతో నేను షేర్ అంబ్రిల్లాని స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్స్ ఐ సేవ్ మారితే అనే క్యాంపెయిన్ కూడా మేము మొదలుపెట్టాము. యూత్ని ఇన్స్పైర్ చేయడం, స్కిల్ డెవలప్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ గురించి అవేర్నెస్ తీసుకురావడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ మేము చేస్తున్నాము. అండ్ కంపెనీలో వచ్చేసి మా స్టాఫ్ వచ్చేసి అడ్మిన్లో 90% ఉమెనే ఉంటారు. ఎందుకంటే ఐ బిలీవ్ ఉమెన్ పవర్. ఎందుకంటే వాళ్ళకి పేషెన్స్ ఎక్కువ, హౌ టు డీల్ కస్టమర్స్ అనేది వాళ్ళకు తెలిసినంత చాలా కంపేరింగ్ టు ద జెంట్స్కి అంత ఉండదు. వీళ్ళకి పేషెన్స్ ఎక్కువ ఉంటుంది. హౌ టు హ్యాండిల్ అనేది కూడా వాళ్ళకు బాగా తెలుస్తుంది. సో ఎందుకంటే ఎగ్జిక్యూటివ్స్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, ఒక పక్క డిస్ట్రిబ్యూటర్స్ని, డీలర్స్ని హ్యాండిల్ చేయంటుంది. చాలా పేషెన్స్ అవసరము వాళ్ళతోని ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే. సో అందుకనే ఐ ప్రిఫర్ ఉమెన్ తీసుకున్నాను 90%. నా క్యాబిన్ డోర్ ఓపెన్ చేయగానే అందరు లేడీసే కనబడతారు. ఐ ఫీల్ హ్యాపీ. వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటాను ఎప్పుడు. నాట్ ఓన్లీ ప్రొఫెషనల్, పర్సనల్గా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ దెన్ వాళ్ళకి మోటివేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. సో అలాంటప్పుడు వాళ్ళు ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్తోని కొంతమంది సఫర్ అవుతూ ఉంటారు. అలా కాకుండా ఎలా ఉండాలి
లైఫ్లో మనం ఎలా స్ట్రాంగ్గా ఉండాలి, హౌ టు బ్యాలెన్స్ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ అనేది కూడా వాళ్ళకు చెప్తూ ఉంటాను. దే ఫీల్ హ్యాపీ అండ్ ఐ టు హ్యాపీ బికాజ్ ఐ లవ్ దట్ కైండ్ ఆఫ్ మోటివేషన్ చేయడం అనేది నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమే కాబట్టి దెన్ ఐ లవ్ మై కెరీర్ అండ్ ఐ లవ్ మై ప్రొఫెషన్. సో అలా ఒక రెవల్యూషన్ థాట్ నుండి మీరు బయటపడి ఒక ఫ్యామిలీ లైఫ్లోకి వచ్చి అక్కడ మళ్ళీ మీరు ఒక ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఏంటి, మనం ఎలా చేస్తే ఉమెన్కి మనం హెల్ప్ చేయగలము, అండ్ అలాగే ఎన్విరాన్మెంట్ పరంగా కూడా మనం ఎలా సేవ్ చేయగాలి, ఏం చేస్తే మన వంతు ఎన్విరాన్మెంట్ని మనం ఎంతలో కొంత కాపాడుకోగలం అన్న థాట్ నుండి వచ్చిందేనా ఈ అల్కారా వాటర్ సొల్యూషన్ అన్నది? యా, అనుకోకుండా నా భావాలకు తగ్గట్టు కూడా మేము అలాంటి బిజినెస్ని చేస్తున్నాము. ఎందుకంటే వాటర్ వన్ ఆఫ్ ద పార్ట్ కదా. యా 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 పంచభూతాల్లో యాక్చువల్గా మనం హెల్దీగా ఉండాలి అని అంటే, మన లైఫ్ మనం హ్యాపీగా ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని వాటర్ అనేది చాలా అవసరము. ఆ వాటర్ దాంతో పాటు మేము చేసే ప్రొడక్ట్లన్నీ కూడా ఎన్విరాన్మెంట్కి హార్మ్ చేయనివి. న్యాచురల్ వేలో హార్డ్ వాటర్ని సాఫ్ట్ వాటర్గా చేయడం అయితేనేంటి, ఆల్కలైన్ వాటర్ మిషన్స్ అయితేనేంటి, అలాగే ఎస్టిపి ప్లాంట్స్, ఈటీపీ ప్లాంట్స్, ఇవన్నీ కూడా నేచర్కి హార్మ్ నుంచి కాపాడే మిషనరీసే, ప్రోడక్ట్లే. సో కాబట్టి అవి వాటి బిజినెస్లో కూడా ప్రొఫెషన్లో ఉన్నా కూడా నేను ఎంజాయ్ చేస్తూనే ఉంటాను. బికాజ్ ఇట్స్ మా ప్రోడక్ట్ గురించి చెప్పడం అంటే గివింగ్ అవేర్నెస్ టు ద పీపుల్. సో ఎలాంటి వాటర్ తాగాలి, అలాగే మనము ఎలా ఎన్విరాన్మెంట్కి హార్మ్ అవుతుంది కెమికల్స్ వల్ల, దాని ఒక్కొక్కసారి ఎన్విరాన్మెంట్ హార్మ్ఫుల్ వర్క్స్ మనం చేసాము అంటే అది ఎఫెక్టివ్ అజ్ ఓన్లీ, మనకి అది చివరికి అవుతుంది. సో కాబట్టి ఎన్విరాన్మెంట్ని మనం పాడు చేస్తుందంటే మన ఉనికిని మనమే పాడు చేసుకుంటున్నట్టు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ మీద ఆలోచించాలి అనే కాన్సెప్ట్ నాది. ఎందుకనంటే మనం హ్యాపీగా ఉండాలంటే ఎన్విరాన్మెంట్ హెల్దీగా ఉండాలి, మన చుట్టూన్న పక్క వాతావరణం కూడా మనం చేసే చర్యలు అయితేనేంటి, ఇవన్నీ కూడా మనం చాలా కేర్ఫుల్గా ఎప్పుడైతే బాధ్యతాయుతంగా ఉంటామో అప్పుడే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఉంటుంది, ప్లస్ బెటర్ సొసైటీ కూడా, మనకి హెల్దియర్ సొసైటీ కూడా ఉంటుంది. అండ్ మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉందండి? అంటే పెళ్ళైన తర్వాత, అందులోనే పిల్లలు ఉన్న తర్వాత చాలా వర్క్ ఉంటుంది, ఇంట్లోనే టైం సరిపోదు. అలాంటప్పుడు ఒక బిజినెస్ని కూడా మెయింటైన్ చేయడము అంటే ఫ్యామిలీ నుంచి కూడా సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. యా, ఈ విషయంలో మాత్రం 100% సపోర్ట్ మా హస్బెండ్ నుంచి ఉంటుంది. మా ఇద్దరు కొడుకులు అని చెప్పాను కదా, దే ఆర్ వెరీ మచ్ సపోర్ట్ మీ అండ్ అసలు చాలా సపోర్టివ్గా ఉంటారు. అండ్ దట్టు ఏంటంటే వాళ్ళు కొంచెం పెద్దగా అయిన తర్వాత నేను బిజినెస్లోకి వచ్చాను కాబట్టి ఐ ఎంజాయ్డ్ పర్సనల్ లైఫ్, హౌస్ వైఫ్ లైఫ్ని కూడా ఎంజాయ్ చేశాను అండ్ ప్రొఫెషనల్ లైఫ్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాను. వాళ్ళు లేనిదే నేను లేను. ఖచ్చితంగా వాళ్ళ హెల్ప్ ఉంటే నేను ఈ విధంగా ఈరోజు ఇవన్నీ చేయగలుగుతున్నాను. అండ్ మేడం, మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఏమైనా స్ట్రగుల్స్ ఏమైనా వచ్చాయా? ఒక విషయం, మనం ఏదైనా సరే, అది బిజినెస్ కావచ్చు లేదనంటే పొలిటికల్గా ఏదైనా కావచ్చు, స్ట్రగుల్ లేనిదే సక్సెస్ ఉండదు. ఖచ్చితంగా ప్రతి రంగంలో కూడా, ప్రతి సెగ్మెంట్లో కూడా ఖచ్చితంగా స్ట్రగుల్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవన్నీ దాటుకొని వచ్చినప్పుడే సక్సెస్ని చూస్తాము. అది సక్సెస్ రావాలి అని అంటే ఖచ్చితంగా స్ట్రగుల్ పడాల్సిందే. ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్. అది స్ట్రగుల్ లేకుండా సక్సెస్ వస్తుందంటే అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా స్ట్రగుల్ ఉంటుంది. ప్రతి ఒక్క సక్సెస్ వెనుక స్ట్రగుల్ ఉంటుంది. మ్యాన్ పవర్ని హ్యాండిల్ చేయడంలో విషయంలో అయితేనేంటి ఖచ్చితంగా చాలా ట్రబుల్ ఫేస్ చేస్తూనే ఉంటాం మేము ఇప్పటికీ. అది ఇప్పటికీ కూడా. ఎందుకనంటే మనకి కావాల్సిన మ్యాన్ పవర్ విషయంలో ఖచ్చితంగా స్ట్రగుల్ ఉంటుంది. ప్రొక్యూర్మెంట్ అయితేనేంటి, మెషినరీ ఇన్ టైంకి మెషినరీ సప్లై చేయడం అంటే, ఆర్డర్స్, ఇలాంటి విషయంలో అన్నిట్లో కూడా ఖచ్చితంగా స్ట్రగుల్ ఉంటుంది. మన తగ్గట్టు స్టాఫ్ని మౌల్డ్ చేసుకోవడం విషయంలో కూడా స్ట్రగుల్ పడుతూనే ఉంటాము. డెఫినెట్గా వాళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలి, కంపెనీ బాగుండాలి, టుగెదర్గా డెవలప్ అవ్వాలి అనేది మా కాన్సెప్ట్. సో మాకు దగ్గరగా ఉన్న స్టాఫ్ని మేము చూజ్ చేసుకుంటూ ఉంటాము. వాళ్ళు బాగుంటారు. దెన్ ఈవెన్ దిస్ ఇయర్ ఐ గివెన్ టార్గెట్ టు ఎవ్రీ వన్ ఇన్ అవర్ కంపెనీ దట్ కంపల్సరీ డిసెంబర్లో వాళ్ళ డ్రీమ్ శాలరీ రీచ్ అవ్వాలి అనేది ఒక టార్గెట్ పెట్టుకోమని చెప్పాను. ఎవ్రీ వన్ వర్కింగ్ వెరీ హార్డ్. చూడాలి ఎంతమంది వాళ్ళ డ్రీమ్ శాలరీ రీచ్ అవుతారో ఈ డిసెంబర్లో అనేది, ఎండ్ ఆఫ్ ది ఇయర్ అనేది. ఓకే, అంటే ఒక బిజినెస్ అనగానే చాలామంది లక్షల్లో కోట్లల్లో స్టార్ట్ చేయాలి అనేసి అనుకుంటూ ఉంటారు కదా. సో మీ బిజినెస్ అనేది ఎంతలో నుండి స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు ఎంత సక్సెస్ వరకు వెళ్ళింది?
యా ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అనేది కావాల్సిందే. మనము ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితేనేది ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అండ్ మార్కెటింగ్ అండ్ స్టాఫ్ని మెయింటైన్ చేయడానికి ఖచ్చితంగా మనం ఒక మంచి ఫండ్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. తక్కువలో కూడా మనం ఏమీ లేకపోయినా కానీ చేయొచ్చు. ఇట్స్ టేక్ టైం. మనం కొంచెం ఫండింగ్తో మొదలు పెట్టుకున్నామంటే వీ కెన్ డెవలప్ ఇన్ షార్ట్ పీరియడ్. అండ్ మేడం, ఎవరికైనా సరే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ అనేది ఉంటారు. సో మీకు ఇలా బిజినెస్ పరంగా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, అండ్ రెవల్యూషన్ పరంగా కానీ మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు ఇన్స్పిరేషన్ అంటే చిన్నప్పటి చదువుకునేటప్పుడు సుభాష్ చంద్రబోస్ ఎక్కువ ఇన్స్పైర్ అయ్యేదాన్ని. వివేకానంద వీళ్ళిద్దరూ బాగా నన్ను ఇన్స్పైర్ చేసేవాళ్ళు చిన్నప్పుడు. అండ్ చెప్పాను కదా, చిన్నప్పటి నుంచి నేను ఉండేది తెలంగాణ, నక్సలైట్ ప్రభావం ఎక్కువ. సో దాని ప్రభావం, నక్సలైట్ ప్రభావం చాలా ఉండేది. అండ్ థ్యాంక్ గాడ్ మీరు అటువైపు వెళ్ళలేదు. ప్లస్ రాడికల్స్ వాళ్ళు రాసే స్లోగన్స్ నన్ను చాలా ఇంప్రెస్ చేసేవి. సో అందుకే ఎప్పుడు బెటర్ సొసైటీ అనేది నేను అందుకే అంటుంటాను. సో అందువల్లే నేను ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశానేమో బహుశా. అండ్ మీరు ఫౌండేషన్ స్టార్ట్ చేశారు, ఒక ఎన్జిఓ, దాని గురించి కాస్త వివరంగా చెప్తారా? యా, ఇది 20 years బ్యాక్ నేను షేర్ అంబ్రిల్లా అనే ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశాను. ఎందుకనంటే తర్వాత హౌస్ వైఫ్ రోల్, ఆ తర్వాత ప్రొఫెషనల్గా కూడా సెటిల్ అయిన తర్వాత నాలో చిన్నప్పటి నుంచి ఉన్న బర్నింగ్ అలాగే ఉండిపోయింది. సో మా హస్బెండ్కి నేనేంటో తెలుసు కాబట్టి తను నన్ను ఎంకరేజ్ చేశారు. నీలో ఉన్న బర్నింగ్ ఇలాగే ఉండిపోతుంది, నువ్వేం చేయకపోతే, నీకు ఇష్టమైన దాంట్లోకి వెళ్ళు, నో ప్రాబ్లం అని ఎప్పుడైతే తను సపోర్టివ్గా నన్ను ఎంకరేజ్ చేశారో అప్పుడు నేను స్టార్ట్ చేశాను ఇమీడియట్గా. అంటే బిజినెస్ కన్నా ముందే సేవ్ అంబ్రెల్లా ఉంది? నో బిజినెస్ వచ్చేసి 30 years నుంచి ఐ స్టార్టెడ్ ఫ్రమ్ లాస్ట్ 20 years నుంచి. సో అది తను ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ఇది ఇప్పుడు ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాను. లేదనంటే ఈవెన్ మా సన్స్ కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటారు అండ్ మా హస్బెండ్ కూడా. సో నాకు నచ్చింది చేయమని ఎప్పుడు వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. దే బిలీవ్ మీ. సో ఈ ఎన్జిఓ నుంచి మీరు ఏం చేస్తారు? NGO అంటే మై డ్రీమ్ ఈజ్ టు బిల్డ్ బెటర్ సొసైటీ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, అవర్ బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్. ఐ లవ్ ప్లాంట్స్ అండ్ నేచర్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. సో మనం అనవసరమైన మన చర్యలతోని అన్నెసరీగా న్యాచురల్ రిసోర్సెస్ని వేస్ట్ చేస్తూ ఉంటాము. వాటర్ కావచ్చు, మనం ఈవెన్ బ్రష్ చేసుకునేటప్పుడు చాలామంది ట్యాప్ ఆన్ చేసే బ్రష్ చేస్తూ ఉంటారు. ఈ లోపల ఎంతో వాటర్ వేస్ట్ అవుతూ ఉంటుంది. అంటే మనము ఖచ్చితంగా మనం తీసుకున్న చిన్న చిన్న చర్యలే ఈ ఎన్విరాన్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాము. వాటర్ వేస్టేజ్, మనం ఎయిడ్స్కి మనం కొద్దిగా వాటర్ సేవింగ్ మీద అవేర్నెస్ ఇవ్వడము, అలాగే మనము అదే ప్లాంటేషన్ అంటే మొక్కలు నాటడము, ఇలాంటివన్నీ కూడా మనం చేయడం వల్ల యూసేజ్ ఆఫ్ అన్నెసరీగా ఎలక్ట్రిసిటీ వాడేస్తూ ఉంటాము. ప్రతి ఒక్కళ్ళ బాధ్యత అది. ఒక బాధ్యత గల పౌరుడు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. మనం వృధాని న్యాచురల్ రిసోర్సెస్ మనకి ఇలా వేస్ట్ అయిపోతున్నాయంటే గ్లోబల్ వార్మింగ్ చూశారు కదా, ఇప్పుడు ఎంత ఎండలో, ఈవెన్ ఫిబ్రవరి మార్చిలోనే విపరీతమైన ఎండల్ని చూస్తున్నాము. వీటంతటికీ కారణం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ ఎలా అవుతుంది అని అంటే మన చర్యల వల్లనే. మనం ప్రతి ఒక్కళ్ళు ఏమీ చేయలేరు, ప్రతి ఒక్కళ్ళు కలిసికట్టుగా ముందుకు వచ్చి ఏదైనా మనం యునైటెడ్గా ఏదైనా ట్రై చేస్తేనే ఏదైనా చేయగలం. సో కాబట్టి ఏదైనా మన నేచర్ని మనం ప్రొటెక్ట్ చేయడం, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడం కూడా ఇది అందరి బాధ్యత. యాజ్ ఏ కామన్ సిటిజన్గా ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి, దీని దిశగా అడుగులు వేయాలి. ఈవెన్ మేము బిజినెస్లో ఉండి కూడా నా ప్యాషన్తోని, నా ఇంట్రెస్ట్తోని నేను ఇది ఎస్టాబ్లిష్ చేశాను. ఇప్పుడు కొన్ని అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడుతున్నాను గవర్నమెంట్ కాలేజెస్లో. స్టూడెంట్స్కి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అయితేనేంటి, మోటివేషన్ ఇవ్వడం అయితేనేంటి, లాస్ మీద ఉమెన్స్కి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడము. సింపుల్ థింగ్స్ కూడా వాళ్ళకి జనరల్గా తెలియవు స్టూడెంట్స్లో. చాలా అన్నెసరీగా భయపడుతూ ఉంటారు. పోలీస్ అన్నా కానీ, లాస్ అన్నా కానీ, వాళ్ళని వల్ల ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనే దాని మీద లాయర్స్ని తీసుకెళ్ళి ఒక అవేర్నెస్ అనేది ఇస్తున్నాము.
అలాగే స్టూడెంట్స్ కూడా పోలీస్ ద్వారా కూడా అవేర్నెస్ క్లాసెస్ అనేది మేము అరేంజ్ చేస్తున్నాము. వాళ్ళల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేయడము, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ మీద ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి మన ఎన్విరాన్మెంట్ని అని. ఎన్విరాన్మెంట్ ఉంటేనే మనం ఉంటాము, మనం ఉంటే ఖచ్చితంగా అప్పుడు అది లేనిదే మనం లేము. కాబట్టి ఫస్ట్ ఎవ్రీ పర్సన్ ఎవ్రీ సిటిజన్ రెస్పాన్సిబిలిటీ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేసుకోవడం, అలాగే బెటర్ సొసైటీని కూడా బిల్డ్ చేయడం అనేది ప్రతి ఒక్క మనిషి అవసరం. ఏదైనా సమస్య వచ్చిందంటే మనకెందుకులే అని ఊరుకోకుండా మనకు చేతనైనది మార్గాల్లో మనకు చేతనైనంత చేసామనుకోండి, డెఫినెట్గా ఏదో ఒక రోజు బెటర్ సొసైటీ అనేది ఖచ్చితంగా వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు నాకెందుకులే, ఇది నా దాకా రాలేదు కదా అని ఎప్పుడైతే మనం అనుకుంటామో దానివల్ల ఇంకెప్పటికీ కూడా ఈ సొసైటీ ఇలాగే ఉంటుంది, మార్పు అనేది రాదు. సింగిల్గా మనకు మనం ఏదైనా జరిగినప్పుడు అలా ఎందుకు చేశారు అయ్యో అని అనుకుంటాము, అన్నది ఇది అన్యాయం అంటాము. మన దాకా వస్తే అన్యాయం అవుతుంది. అవును. అలా కాకుండా పక్క వాళ్ళకు జరిగినప్పుడే మనము స్పందించడం మొదలుపెట్టామనుకో, అట్లీస్ట్ దాన్ని మనము వాళ్ళకి సపోర్టివ్గా నిలబడినా కానీ డెఫినెట్గా ఏదో ఒక రోజు బెటర్ సొసైటీ అనేది ఖచ్చితంగా సాధ్యమే. ఇది ఒక్కరి వల్ల కాదు, టుగెదర్గా యునైటెడ్గా ప్రతి ఒక్కళ్ళు చేయి కలిపి ముందుకు నడిస్తే ఖచ్చితంగా అవుతుంది. మన ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోగలము, బెటర్ సొసైటీని కూడా బిల్డ్ చేసుకోగలం. ఎన్విరాన్మెంట్ అండ్ సొసైటీ గురించి ఇంతగా ఆలోచిస్తున్నారు కదా, సో మీరు వాడి అల్కరా వాటర్ సొల్యూషన్స్లోని ఆ ప్రోడక్ట్స్ కూడా ఎన్విరాన్మెంట్కి ఏమాత్రం హాని కలిగించేటివి కాదనుకోలేదు. ఎందుకంటే కొన్ని చూస్తూ ఉంటాం మిషనరీస్ చాలా వరకు కూడా ఎన్విరాన్మెంట్కి అగైనెస్ట్గా ఉంటాయి. సో మీ దగ్గర ఉన్న మిషనరీస్ వాటి గురించి చెప్తారా కొద్దిగా? మాది బేసిక్గా వచ్చేసి సాఫ్ట్ వాటర్ కండిషనర్స్. ఇట్స్ నాట్ ఏ వాటర్ సాఫ్ట్నర్స్ అనమాట. జనరల్గా ఇది హార్డ్ వాటర్ని సాఫ్ట్ వాటర్గా న్యాచురల్ వేలో కన్వర్ట్ చేస్తుంది. న్యాచురల్ వేలో ఎలాంటి కెమికల్స్ ఉండవు, దీంట్లో జీరో మెయింటెనెన్స్, ఎలక్ట్రిసిటీ వాడము, జీరో. ఇది ఎక్సలెంట్ ప్రోడక్ట్ అనమాట. పర్యావరణానికి మన ఎన్విరాన్మెంట్కి ఎలాంటి హామ్ లేకుండా హార్డ్ వాటర్ని న్యాచురల్ వేలోనే హార్డ్ వాటర్ని సాఫ్ట్ వాటర్గా కన్వర్ట్ చేస్తుంది. ఇది ఎక్సలెంట్ ప్రోడక్ట్. మనకి ఎలాంటి మన స్కిన్కు కానీ జనరల్గా సాల్ట్ సాఫ్ట్నర్స్ వాడినప్పుడు మన స్కిన్కి ఎఫెక్ట్ అవుతుంది, ఎన్విరాన్మెంట్కి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో సాల్ట్ వేయాల్సి ఉంటుంది అండ్ కెమికల్ వేయాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి సాఫ్ట్ వాటర్ కండిషనర్కి వచ్చేసరికి మనం ఎలాంటి సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు, కెమికల్స్ వాడాల్సిన అవసరం లేదు. న్యాచురల్ వేలోనే హార్డ్ వాటర్ని సాఫ్ట్ వాటర్గా కన్వర్ట్ చేస్తుంది. మన బాడీకి కానీ మన స్కిన్ మన హెయిర్కి కానీ ఇది చాలా మంచిది. బట్టలు వాషింగ్ చేసుకోవడంలో, అలాగే ప్లాంట్స్కి వాటర్ పోయడానికి కూడా ఇది ఎక్సలెంట్గా అగ్రికల్చర్కి యూజ్ అవుతుంది. అండ్ పౌల్ట్రీ, ఆక్వా ప్రతి ఒక్క సెగ్మెంట్లో కూడా ఈ సాఫ్ట్ వాటర్ కండిషనర్ అనేది మనకి ఎక్సలెంట్గా యూజ్ చేసుకోవచ్చు, బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఓకే. అండ్ వాటర్ అనగానే ఇది మనకు హెల్త్ పరంగా కావచ్చు, ఆహారంలో కూడా ఇది ఒక భాగం. మనం ఫుడ్ లేకపోయినా కొద్ది రోజులు ఉండగలమేమో, కానీ వాటర్ లేకపోతే ఒక రోజు కూడా మనం బతకలేం. సో ఈ వాటర్ అన్నది ఇప్పుడు చాలా పొల్యూటెడ్ అయిపోయింది, కెమికల్స్తో కావచ్చు, లేకపోతే కొంతమంది కొన్ని ఫిల్టర్స్ వాడుతూ ఉన్నారు, అయినా సరే స్వచ్ఛమైన నీరు అనేది దొరకట్లేదు. సో ఇప్పుడున్న నవేడేస్లో ఎలాంటి వాటర్ తీసుకుంటే హెల్త్ పరంగా మనకి మంచిది? జనరల్గా మనము మన టీడీఎస్ అనేది 2 to 300 బిలో ఉంటే ఆర్ఓ ప్యూరిఫైయర్స్ అవసరం లేదు. మనం జనరల్గా జస్ట్ సింపుల్ ఫిల్టరేషన్తోనే మనకు సరిపోతుంది, యూవీ పెట్టుకొని మనము యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ సప్లై చేసే వాటర్ ఏదైతే మంజీరా వాటర్ కావచ్చు, గోదావరి వాటర్ కావచ్చు, ఏదైనా కానీ మనం సింపుల్ ఫిల్టరేషన్ పెట్టుకొని యూవీ పెట్టుకొని హ్యాపీగా తాగొచ్చు. సో అన్నెసరీగా ఆర్ఓస్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే టీడీఎస్ హైగా ఉంటుందో అక్కడ మాత్రమే ఆర్ఓస్ ఈ రివర్స్ ఆస్మోసిస్ అనేది వాడితే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనకి మీరు అడిగిన ఇంకో ప్రశ్న ఏంటండి, ఎలాంటి వాటర్ తీసుకోవాలి? మనం ఎలాంటి వాటర్ అంటే మనం pH లెవెల్ ఏదైతే ఉంటుందో 7.5 నుంచి 8.5 లోపల ఉన్న వాటర్ని మనం తాగాల్సి ఉంటుంది. ఈవెన్ ఆర్ఓ వాటర్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఆర్ఓస్ మనకి బాడీకి ఎసెన్షియల్ అంటే బెనిఫిట్ చేసే ఏదైతే మినరల్స్ ఉన్నాయో కాల్షియం, మెగ్నీషియం లాంటి మినరల్స్ని మొత్తం తీసేస్తుంది, అది ఫిల్టర్ చేసేసి మనకు డెడ్ వాటర్ ఇస్తుంది ఆర్ఓ వాటర్. సో కాబట్టి అన్నెసరీగా అనేది మనం వాడకూడదు, ఆర్ఓ వాటర్ వల్ల మనకేం ప్రయోజనం ఉండదు. సో కాబట్టి గవర్నమెంట్ సప్లై చేసే వాటర్ని మనం ప్యూరిఫికేషన్ చేసుకొని యూవి పెట్టుకొని తాగితే చాలా బెటర్గా ఉంటుంది. అండ్ దీనివల్ల ఏంటంటే మనకి బాడీకి అందాల్సిన ఎసెన్షియల్ మినరల్స్ ఏవి అందకుండా పోతాయి ఆర్ఓలు వాడడం వల్ల. సో ఇలా ప్లస్ మనకి ఏదైతే ప్యూరిఫికేషన్ సిస్టమ్స్ వాడడం వల్ల
మనకి ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాలో కావచ్చు, లేక్స్ ఉన్న దగ్గర కావచ్చు, లేదంటే నాలాస్ దగ్గర ఉన్న దగ్గర అప్పుడు గ్రౌండ్ అంతా పొల్యూట్ అయిపోతుంది. అప్పుడు అక్కడి నుంచి వచ్చే వాటర్లో కూడా చాలా పొల్యూటెడ్ వాటర్ ఉంటాయి, దానివల్ల మనకు చాలా డిసీజెస్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ప్యూరిఫైర్స్ పెట్టుకోవడము అనేది చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. మా దగ్గర ప్యూరిఫికేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. వీ హ్యావ్ ద ఎస్టీపీ ప్లాంట్స్ అండ్ ఈటీపీ ప్లాంట్స్ ఉన్నాయి. జనరల్ సింపుల్ ప్యూరిఫికేషన్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. ఒక సామాన్య మానవుడు పెట్టుకునే సింపుల్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ కూడా ఉంది. చాలా తక్కువ రేట్లో కూడా మీరు మంచి క్లీన్ అండ్ క్లియర్ వాటర్ని తీసుకోవచ్చు అనమాట. ఎక్కువ బడ్జెట్లో కూడా ఉండవు. అన్ని రేంజెస్ ఉంటాయి. దెన్ పీపుల్కి అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. ఎవరి స్తోమతకు తగ్గట్టు దే కెన్ బై. అండ్ స్తోమత ఒకటే కాదు, అండ్ అక్కడ ఎలాంటి వాటర్ వాళ్ళకి అవసరం, వాళ్ళకు వచ్చే మంజీరా వాటరా ఏంటి, లేకపోతే ఎక్కువ హాట్ వాటర్ వస్తుందా, అది కూడా మీరు సర్వీస్ ఇచ్చేటప్పుడు చెక్ చేసి ఇస్తూ ఉంటారా? ఇప్పుడు మేము కంప్లీట్ వాటర్ సొల్యూషన్స్ ఇస్తాము. అది హార్డ్ వాటర్ సొల్యూషన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సొల్యూషన్స్ కావచ్చు, అండ్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ కూడా కావచ్చు. కంప్లీట్ వాటర్ సొల్యూషన్స్ ప్రోడక్ట్ మా దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. వీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆల్సో వీ మ్యానుఫ్యాక్చర్. సో కాబట్టి కొన్ని ఫ్యామిలీస్కి ఓన్లీ ప్యూరిఫికేషన్ అవసరపడుతుంది, కొన్ని ఫ్యామిలీస్కి హార్డ్ వాటర్ ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో హార్డ్ వాటర్ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి సాఫ్ట్ వాటర్ కండిషనర్ కావాల్సి ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో డర్టీ వాటర్ వస్తుంది, స్మెల్ వాటర్ వస్తుంటుంది. ముఖ్యంగా నాలాల దగ్గర, ఇండస్ట్రియల్ ఏరియాల దగ్గర స్మెల్ ఉంటుంది, కలర్ చాలా డర్టీగా ఉంటుంది. అలాంటి ప్లేసెస్లో ప్యూరిఫికేషన్ సిస్టమ్స్ పెట్టుకుంటే సరిపోతుంది. వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ యూనిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ డ్రింకింగ్ వాటర్కి అయితే ప్యూరిఫికేషన్ సింపుల్ వాటర్ ఫిల్టర్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఆర్ఓస్, వీ హ్యావ్ ద ఆర్ఓ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. అక్కడ మేము ఫ్రీ డెమోస్ కూడా ఇస్తుంటాము. వాళ్ళ ప్లేస్కి వెళ్ళి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉంది అని అనాలిసిస్ చేసుకొని వాళ్ళ వాటర్ క్వాలిటీని తీసుకొని టెస్టింగ్ పంపించి యాజ్ పర్ దేర్ నీడ్స్ వీ సజెస్ట్. ఓకే. అండ్ మిషనరీస్ కూడా మనకు ఎక్కడి నుండి వస్తాయి మేడం? మీ సప్లై చేసే మిషనరీస్ కావచ్చు, ఆర్ఓస్ కావచ్చు, ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. సమ్ మిషన్స్ వీ ఇంపోర్ట్. అండ్ కంప్లీట్ వాటర్ సొల్యూషన్ ప్రోడక్ట్ అయితే మా దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పారు 90% ఉమెన్స్కి మీ దగ్గర ఎంప్లాయ్మెంట్ ఉన్నది అనేసి. ఎందుకు అంటే ఒక జెంట్ డీల్ చేయలేని విధంగా ఒక లేడీ డీల్ చేయగలదు అన్ని విధాలుగా అనేసి అన్నారు. అఫ్ కోర్స్ అది నిజం. అయితే ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నది చాలా డేర్ కూడా ఉండాలి. కొంతమంది ఏం ఆలోచిస్తారు, ఉమెన్స్ అంత కష్టపడగలరా, చేయగలరా, వాళ్ళకి అంత టాలెంట్ ఉందా అనేసి ఆలోచిస్తారు. బట్ మీరు అవన్నీ ఆలోచించకుండా వాళ్ళలో టాలెంట్ ఉంది, చేయగలరు అనేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది ఇచ్చారు కదా. సో మీకు ఇలా చేయాలి, ఉమెన్స్ని ఎక్కువ తీసుకోవాలనే థాట్ మీదేనా, లేకపోతే మీకు ఎవరైనా సజెస్ట్ చేస్తారా? యాక్చువల్గా అలా నేను థింక్ చేయకపోతే నా మీద నాకు నమ్మకం లేనట్టే కదా. సో నేను ఒక ఉమెన్గా నేను సక్సెస్ఫుల్గా నేను చేస్తున్నప్పుడు సాటి ఉమెన్ని ఖచ్చితంగా ఎందుకు చేయలేరు? ఖచ్చితంగా వాళ్ళల్లో కూడా టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని మనం బయటకు తీసుకొస్తే చాలు, దే కెన్ క్రియేట్ వండర్స్ అనమాట. వాళ్ళని ఏమి లేదు, జస్ట్ కొద్దిగా సపోర్ట్ చేస్తే చాలు. వాళ్ళలో ఉన్న టాలెంట్, ఉమెన్లో కూడా చాలా టాలెంట్ ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా వాళ్ళు మన ప్రొఫెషనల్గా కూడా చాలా సక్సెస్ అవుతారు. నా మీద నమ్మకం లేకపోతే ఇంకా నేను ఉమెన్ని నేను ఎలా తీసుకురావగలను? కాబట్టి ఖచ్చితంగా నా మీద నాకు నమ్మకం ఉంది. ప్లస్ నా సాటి మహిళ మీద కూడా నాకు నమ్మకం ఉంది. కాబట్టి మా స్టాఫ్లో 90% ఆఫ్ ఉమెన్సే ఉన్నారు. ఓకే. అండ్ మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? అంటే ఇక్కడితో ఆగుతారని అనిపించట్లేదు నాకు. మీకు ఇంకా ఏమైనా గోల్స్ ఉన్నాయా? అంటే మనకి ఖచ్చితంగా మనకి గోల్ పెట్టుకోవాల్సిందే. బిజినెస్ అంటేనే వితౌట్ గోల్స్ వీ కెనాట్ అచీవ్ ఎనీథింగ్. అసలు ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటే కంపెనీ అక్కడితో ఆగిపోతుంది. ప్రతి ఇయర్ కూడా కొత్త గోల్స్ పెట్టుకోవాల్సిందే, కొత్త టార్గెట్స్ పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే మనం ఒక్కళ్ళమే కాదు, మన కింద కొన్ని వేల మంది ఉంటారు. వాళ్ళ లైఫ్లు కూడా మన చేతిలోనే ఉంటాయి. సో కాబట్టి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మనము చాలా గట్టిగా నిలబడి మనము డేర్గా మనము ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మన కంపెనీకి ఎప్పటికప్పుడు గోల్స్ టార్గెట్స్ పెట్టుకుంటా ముందుకు తీసుకెళ్తేనే మనం 10 మందిని హ్యాపీగా ఉంచగలం. మనం ఒక్కళ్ళేమి కాదు కదా, మన కింద వేల మంది ఉంటారు. సో కాబట్టి ఖచ్చితంగా ఈ డెడికేషన్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. అండ్ స్టార్ట్ అయినప్పుడు బిజినెస్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఆల్మోస్ట్ 50 మెంబర్స్తోని స్టార్ట్ అయ్యింది. సో ఆల్మోస్ట్ 5000 పైగా డైరెక్ట్గా ఉన్నారు. ఇండైరెక్ట్గా
మెనీ థౌజండ్స్లో ఉంటారు. ఓకే, రైట్. అంటే చాలా సక్సెస్ఫుల్గా. యా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. బికాజ్ యాజ్ ఏ ఉమెన్గా నాకు ఈ థాట్స్తో పాటు, ఈ రెవల్యూషనరీ థాట్స్తో పాటు నాకు బిజినెస్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్. ఎందుకనంటే 10 మందికి మనము ఎంప్లాయ్మెంట్ ఇస్తాం, మన వల్ల 10 మంది బతుకుతున్నారంటే ఇట్స్ గ్రేట్ థింగ్ కదా. సో మన వల్ల 10 ఫ్యామిలీలు హ్యాపీగా ఉన్నాయి అని అంటే అది చాలు మన లైఫ్కి. సో కాబట్టి ఐ లవ్ దట్ ప్రొఫెషన్ ఆల్సో. సో దట్ ఈస్ వాట్ ప్రొఫెషనల్గా నేను ఇలా నా ఆర్గనైజేషన్ 2 విధాలుగా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. కంప్లీట్ ఉమెన్. Yes, of course. ఫ్యామిలీ, బిజినెస్, అన్ని విధాలుగా స్వచ్ఛంద సేవా సంస్థ, ఇట్లా అన్ని విధాలుగాను మీరు చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు. సో ఈ ఉమెన్స్ డే రోజు మిమ్మల్ని మీట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. మీరు ఫ్యూచర్లో కూడా ఇంకా మరిన్ని గోల్స్ కూడా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. బిజినెస్ పరంగా కూడా మీరు ఇంకా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.